కుత్తి నీ నోట కరగాలి రాజా. రంబా, ఈ గుత్తిని గుంజుకు తింటుంటే పై పళ్ళు తీయ తీయగా ఉన్నాయి, మధ్య పళ్ళు పుల్ల పుల్లగా ఉన్నాయి, క్రింది పళ్ళు మాత్రం వెచ్చవెచ్చగా ఉన్నాయి. దీని రహస్యమేంటో చెప్పవే నా పంబవరపు రంబ. ఆ తేడా నీ నాలుకలోనే ఉంది మన్మధరాజా. సరే, వాడు ఊళ్ళో లేనప్పుడు మన ఇద్దరం ఇలా కలుస్తున్నామని తెలిస్తే వాడు ఏం చేస్తాడో ఏమో. ఏం చేస్తాడు? వాడు శివకాశి వెళ్ళాడుగా, అట్నుంచి అట్టే కాశీ వెళ్ళిపోతాడు. ఈ లోపు మన ఇద్దరూ లేక ముగ్గురిని కనేద్దామా? మా అమ్మ చనిపోయినప్పుడు మేం బాకీ ఉన్నావని దాని సేవంతోనే వేలిముద్ర వేయించుకున్నాడు కదా, మా నాశ కుదరదు. నిన్ను నేను బంధవిముక్తురాలు చేస్తాను రంభా. వాడొక నికృష్టుడు. నీళ్లు ఖర్చవుతాయని స్నానం చెయ్యడు, సబ్బు ఖర్చవుతుందని బట్టలే ఉతుక్కోడు, అన్నం వండుకోవాల్సి వస్తుందని గుడ్డి ముష్టి వాళ్ళ చిప్పలోంచి ఏరుకొని తింటాడు. ఏదో ఒక రోజున వాణ్ణి చంపి సమాధి చేసి ఆ సమాధి మీద తాజ్మహల్ కడతావా? సైకిల్ షాప్ పెడతాను, సైకిళ్ళు అద్దెకిస్తాను. లవర్స్ కి సైకిళ్ళు ఊరికే ఇచ్చి వాళ్ళ చేత సమాధి మీద ఉమ్మేస్తాను. మరి షాప్ పెట్టాలంటే డబ్బులు? వాడు ఇనపెట్ట దోచేస్తాను, తాళాలు డూప్లికేట్ చేస్తాను. ఇదిగో ఒరిజినల్. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. చూసి నా ఇంట్లో దూరి దాని పళ్ళు తింటావురా? ఎక్కడ నన్నే తంతావురా? నా ఫుడ్ తిని నా ముడ్డి మీద తంతావురా? ఇప్పుడు నీకు పంచర్ ఎలా వెయ్యాలో నేర్పబడును. ఈ షాప్ కి కాబోయే ఓనర్ నువ్వే. నీ పంచర్ నువ్వే వేసుకోవచ్చు. పంచర్ పడిన చోట ట్యూబ్ అరిగిపోకుండా బాగా రుద్దాలి. అసలు ఈ పంచర్ ఎందుకు పడుద్ది? పరాగ్గా ఉంటే పడుతుంది. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్రతిదీ అడిగి తెలుసుకుంటావు. పంచర్స్ చాలా రకాలు, పంచర్ లేనిదే ప్రపంచమే లేదు. కానీ ఏ పంచర్ కైనా ఒకటే స్టిక్కర్. ఏమీ లేదు, పంచర్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తున్నాను, ఎలా వేసుకోవాలో నేర్పిస్తున్నాను. ఆ ట్రైనింగ్ ఇవ్వాల్సింది నేను, నీకేంటో దురద మధ్యలో. ఈ వయసులో నీకెందుకు శ్రమ అని నేనే ట్రైనింగ్ ఇస్తున్నాను. వాడు కాపరాలు కూర్చోవాడైతే. చీమా చీమా ఎందుకు గుట్టావంటే నా బంగారు పుట్లు మంచుకున్నావా? మంచిగున్నా నువ్వు మంచిగా ఉండకపోతే మేము మంచిగా ఉంటావేంటి? ఏమైరావులు మా ఊరు వచ్చేయండి? మా ఊళ్ళమ్మ జాతరకు వచ్చినాం. ఏంటి వీళ్ళందరూ నీ పిల్లలేనా? మొత్తం నా పిల్లలే. ఎందుకురా నవ్వుతున్నావు? మొత్తం 6 అతని పిల్లలే అంటున్నానుగా. అతని పిల్లలు కాబట్టి అన్నాడు. కాదు, అందులో 3 మాత్రమే అతనికి పుట్టిన పిల్లలు. మిగతా 3 అతనికి పుట్టిన పిల్లలు కాదు. అయ్యో, నేను చెప్పిందే నిజం. మళ్ళీ అదే కొత్తకొస్తావు. మళ్ళీ ఇతని 3 కొడుకులు ఇతనితో పాటే ఉండి ఇతని కుటుంబానికి వారసులు అవుతారు. అందుకే ఆ 3 ఇతని బిడ్డలు అన్నారు. ఆడపిల్లను మాత్రం పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళతారు. భర్త ఇంటి పేరే వాళ్ళంటి పేరు అవుతుంది. వాళ్ళ ఇంటికి దీపం అవుతారు, వాళ్ళ వంశానికి వారసులు అవుతారు. ఆడపిల్లల అత్తింటి పిల్లలే గాని పుట్టింటి పిల్లలు కాదు. అందుకే ఆ 3 ఆడపిల్లల్ని నీ పిల్లలు కాదన్నాను. అర్థమైందా? అరే గాడిద, దేనికైనా ఒక పద్ధతి లేదు. నీకు పుట్టలేదు అంటుంటే ఎట్టుంటుందిరా పుట్టించుడికి? ఎంత చెప్పినా అర్థం చేసుకోవాలని చెత్తపుర నీతిని నాకేం తెలుసు? అవ్వా, ఏంట్రా ఏదో సౌండ్ వచ్చింది? బల్లొచ్చి ముద్దు పెట్టుకు పారిపోయింది. మీరందరూ పిల్లలు కావాలని అడగండి. ఎలాగైనా నన్ను అమ్మని చెయ్యన్నయ్యా. అలాగే చెల్లెమ్మా. దిబ్బకు యమహ యమహ. ఈ రూపాయి పిల్ల కొంగు కట్టుకుని పడుకో. చీర నలకుండానే చూరాలు అయిపోతావు. 30 ఏళ్లుగా బిడ్డలేని నా అక్కకి 1 రూపాయితో బిడ్డనిచ్చారు. నీ మేలు మర్చిపోలేం. మీ అందరికీ తప్పకుండా పిల్లలు పుడతారు. సంతోషంగా వెళ్ళిరండి. వెళ్ళిరండమ్మా. రూపాయి బిళ్ళలకే పిల్లలు పుడతారా? కలరా వస్తే విరేచనాలు ఎంత గ్యారంటీగా వస్తాయో అంత గ్యారంటీగా పుడతారు. అవునా? పిల్లల కోసం నేను తిరగని గుళ్ళు లేవు, డాక్టర్లు లేరు.
జీవితంలో ఈ లోటు తీస్తే జీవితాంతం నేను నీకు రుణపడి ఉంటా. అసలు మీ ఆవిడ చుట్టూ తిరిగారా? చాలా సార్లు తిరిగాను, రంగులు రాట్లంలాగా. అయినా పుట్టలేదా? పుడితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను రూపాయి బిళ్ళ కోసం? కానీ అది ఆడవాళ్ళకే ఇవ్వాలి. పోనీ మా ఇంటికి వచ్చి మా ఆవిడకి ఇవ్వండి స్వామి. అక్కడ పాద పూజలు అవి అని మాత్రం అనొద్దు. మీరు కూడా చల్లుకోండి, మనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. ఆహా, నీ భక్తి చూస్తుంటే నీకు పుట్టబోయే బిడ్డ హర్షద్ మెహతా అంత గొప్పవాడవుతాడనిపిస్తోందమ్మా. నువ్విచ్చిన రూపాయి బిళ్ళ బిడ్డగా పుట్టాలే గాని అంతకంటే భాగ్యం ఏముందన్నయ్య? ఆ, నువ్విప్పుడు ఏమన్నావమ్మా? అన్నయ్య అన్నానన్నయ్య. చెల్లెమ్మా, నీకు బిడ్డ గ్యారంటీ. బావా బాబురావు. బాబురావు, ఇక నుంచి నిన్ను బావమరిది అని పిలవచ్చా? విచ్చల విడిగా పిలవచ్చు. థ్యాంక్ యూ. చెల్లెమ్మా, ఇలా కూర్చోమ్మా. చెల్లెమ్మా, ఈ శుభ సందర్భంగా ఈ అన్నయ్య నీకిచ్చే చిరుకానుక నీ కొంగు ఇలా ఇవ్వమ్మా. రిబ్బకో ఎబ్బ గుబగుబా. ఆహా, డబ్బులు తీసుకుని పిల్లలు పుట్టరని చెప్పే డాక్టర్లను చూశాను గాని డబ్బులు ఇచ్చి పేజర్ ఇచ్చి పిల్లలు పుట్టించే స్వామి నిన్నే చూశాను బామ్మర్ది. గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? పొద్దున్నే సన్ రైజ్ దగ్గర నుంచి సన్సెట్ వరకు మా నాన్న వెధవా చవట పనికి మాలిన వెధవా అని తిడుతూనే ఉంటాడు. ఒక్కసారి మీరు సార్ అనేసరికి కన్నీళ్లు సాంబార్ లాగా నా కళ్ళలోకి కారిపోతున్నాయి సార్. మీకేంటి సార్, డిఎస్పీ గారి ఏకైక సన్ను మర్చిపోయాను. మీ పేరేంటి సార్? పిచ్చయ్య సార్. పిచ్చయ్య డిఎస్పీ గారు అబ్బాయి ఉండి ఇంత దరిద్రమైన పేరు పెట్టుకున్నావేంటి? నా ముందు ముగ్గురు మగపిల్లలు పుట్టి చనిపోయారు, అందుకే నాకు ఈ పేరు పెట్టారు. ఇంతకీ ఈయనెవరు సార్? నా స్కూలు మేటు, పుట్టి గుడ్డివాడు. గుడ్డివాడు. అయ్యో పాపం. పిచ్చయ్య గారు, మీ బాబాయ్ ఐస్ టెస్ట్ ఇస్తున్నారు కదా, మా వాడిని రికమెండ్ చేస్తారా? ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు. జాగింగ్ చేశా, కడుపు నకనకలాడుతోంది. ఏదైనా హోటల్కి వెళ్ళి తింటూ మాట్లాడుకుందాం. అలాగే రండి రండి రండి. నన్ను తీసుకెళ్ళండి. రండి గుట్టి గారు. ఆహా, అబ్బా, పాలు పప్పి, నీకు నాకు డబుల్ ఆమ్లెట్, ఇడ్లీ పెసరట్టు సాంబారు. ఆహా, మనిద్దరికి పండగే పండగ. అదేమిటి గుడ్డి పిఠాపురం, నీకు కళ్ళు కనపడవు కదా, ప్లేట్ సరిగ్గా ఎలా తీసుకున్నావు? అదొక విద్యలే. ఆహా. ఆహా. ఎన్నో విద్యలు తెలిసిన అంత పిఠాపురం నా కుడి చేతిలో ఏముందో ఎడమ చేతిలో ఏముందో చెప్పగలిగితే రెండు నీకే ఇస్తాను. ఈజీగా చెప్తాను. కుడి చేతిలో పిస్తా, ఎడ చేతిలో కసోటా ఉంది. కరెక్ట్ గా చెప్పండి. తీసుకో అంత పిఠాపురం. నువ్వు ఎంగిల్ చేసింది నేను తిన్నమ్మా. ఎంగిలా? నేను ఎంగిలి చేసినట్లు నీకెలా తెలుసు? నువ్వు గుడ్డిస్త్రీవి కదా. అదే అది నువ్వు నాలుగుతో నాకుతున్నప్పుడు సౌండ్ వినిపించుంటుంది. ఆహా. అంతేకాదు, ఎవరి మనసులో ఏముందో ఈజీగా చెప్పగలడు మా వాడు. నా మనసులో ఏముందో చెప్పరా. పిచ్చే లాంటి బావమరి దొరికితే బాగుండును అని ఉంది. అయ్యో, నీ పప్పికి ఎంత విశ్వాసం, ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చి బావమరిది? మమ్మల్ని మీరు ఇలా ఇంత పెద్ద హోటల్కి ఎందుకు తీసుకువచ్చారు? నాకు నా కుక్క పిల్లకి టిఫిన్ పాలు ఎందుకు పెట్టిస్తున్నారు? వీడు గుడ్డివాడిలాగా ఎందుకు నటిస్తున్నాడు? ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సార్. నేను ఒక అందమైన చెల్లిగా అన్నను, నాలో మీరు ఒక బ్రోకర్ ని చూస్తున్నారు. మీ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు నా బ్రోకరు హై, నా విధవా హై. యు ఆర్ మై రియల్ బహుమర్ది హై. నువ్వు హెల్ప్ చేస్తే నీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటాను. మీ కాళ్ళు ఎక్కడా హై? ఎందుకు లాగటానికి హుయ్? కాదు, దండం పెట్టుకోవడానికి. చేతిలో స్టిక్కు తప్ప చిల్లర కూడా లేని మా నాన్న మా చెల్లి పెళ్లి ఎలాగూ చెయ్యలేడు. దేవుడు పంపించిన బాగా సార్ మీరు నాకు. తాతయ్య తాతయ్య, నిన్నొక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా? నువ్వు నన్ను ప్రశ్న అడుగుతావా? అడుగు. పిట్టలు అన్ని విగ్రహాల మీద రెట్టలు వేస్తాయి, కానీ గాంధీ గారి విగ్రహం మీద వేయవు, ఎందుచేత? గాంధీ గారు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చారు కదా, ఆ గౌరవం చేత. తప్పు. స్వతంత్రం వచ్చిన సంగతి మనకి తెలుసు, కానీ పిట్టలకేం తెలుసు? కరెక్టే, పిట్టలకేం తెలుసు? తాతయ్య ఓడిపోయారు గాని నువ్వు చెప్పరా బాబు. గాంధీ గారి చేతిలో కర్ర ఉంటుంది కదా, ఆయన కొడతాడన్న భయంతో రెట్టెలు వేయవు. తాతయ్య అంటాడు. ఏమిటి, మనవడి చేత జోకులు పడిపించుకుంటున్నారా? అవునయ్యా, ఇప్పుడే పొడిచాడు గాంధీ జోకు. టిఫిన్ చల్లారిపోతుంది.
ఏమండి వాడు మన సుధాకర్ లా ఉన్నాడే. సుధాకర్ లా ఉండడం ఏమిటి? వాడు మన సుధాకరే. రే సుధాకర్, ఇలా నమస్తే బాబాయ్. నమస్తే పిన్ని. ఏరా సుధా, మా రాజశేఖర్ పోయినప్పటి నుంచి నీ దగ్గర నుంచి ఒక ఉత్తరం ముక్క కానీ ఒక టెలిఫోన్ కానీ లేదు. ఏ నీ ఫ్రెండ్ తో పాటు ఈ బాబాయి పిన్ని కూడా పోయారనుకున్నావా? అదేం లేదు బాబాయ్, కలకత్తాలో ఉంటున్నాను. కొంచెం బిజినెస్ పనుల్లో టైం లేక. హాయ్ అంకుల్. హాయ్. వీరెవడో తెలుసా? మా రాజశేఖర్ కొడుకు, పేరు కూడా రాజశేఖరే. ఈయన గోవిందం గారని. నమస్కారం అండి. ఈయన నాకు ముందే తెలుసండి. అవునవును, నేను మీకోసం వెతుకుతున్నాను సార్. ఒకసారి అలా వస్తారా? బాబాయ్ నేను ఇప్పుడే వస్తాను. అలాగే రండి. ఏమిటయ్యా, ఏమిటి నాటకం? ఆ గోపాల్ నా కుడుక వాళ్ళ మనవడా? మాట్లాడమే. రెండు ఎలా అవుతాడు? ఏమిటి నాటకం? నాటకమా? అవును, మీ పరువు కాపాడడానికే నేను ఈ నాటకం ఆడుతున్నాను. నా పరువా? అవును, గోపాల్ నా చెల్లెలికి వాళ్ళ అబ్బాయికి పుట్టిన బిడ్డని ఆ ముసలి దంపతులు నమ్మకం. కానీ ఇప్పుడు నేను వెళ్ళి వాడు మీ మనవడు కాదు, మీరు కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసుకునే సుధాకర్ తాగిన మైకంలో మీ కోడల మీద అత్యాచారం చేయడం వల్ల పుట్టిన బిడ్డ అని ఇప్పుడు నేను చెబితే ఏం జరుగుతుందో ఆలోచించారా? లేదు, నేను ఆలోచించాను కాబట్టి ఈ నాటకం ఆడాను. మీకోసం, మీ పరువు కోసం, ఆ ముసలి దంపతులు చావకుండా బ్రతకడం కోసం నేను ఇంత నాటకం ఆడితే మీరు నన్ను చివరికి మోసగాడు, నాటకాలు రాయుడు అన్నారు. అసలు ఈ మోసాలు నాటకాలన్నీ నాకెందుకండి? ఇప్పుడే వెళ్ళి జరిగింది ఏమిటో చెప్పి పారేస్తాను. వద్దు వద్దు ప్లీజ్. తొందరపడి మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి. ఇప్పుడు ఈ నిజాన్ని వాళ్ళకు చెబితే వాళ్లకు నా మీద ఉండే అభిప్రాయం చెడిపోతుంది. చెప్పండి, మాట ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్. సరే పదండి. వద్దు వద్దు, ఇక వాళ్ళకు నా మొహం చూపించలేను. రేపు కలకత్తా వెళ్తున్నాను. బాబును ఒక్కసారి అలాగే